నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్లోనే నిర్వహిస్తాం. హైబ్రిడ్ మోడల్ను ఒప్పుకునేదే లేదంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చింది. కానీ బీసీసీఐ మాత్రం భారత క్రికెట్ జట్టు పాక్లో అడుగుపెట్టేదే లేదంటూ తెగేసి చెప్పింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డెడ్లైన్ గురించి కూడా పీసీబీకి టెన్షన్ మొదలైంది. బీసీసీఐతో పెట్టుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులు కూడా లేకుండా పోతాయని భయపడి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ముందు మరోసారి మోకరిల్లింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి హైబ్రిడ్ మోడల్ను సూత్రప్రాయంగా ఆమోదించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య ఒప్పందం ప్రకారం టోర్నమెంట్లో మ్యాచ్లు పాకిస్తాన్, దుబాయ్లో నిర్వహిస్తారు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా పాకిస్తాన్లోని 3 వేదికలపై ఇతర జట్ల మ్యాచ్లు, భారత్కు చెందిన మ్యాచ్లు దుబాయ్లో ఉంటాయి. పాకిస్తాన్ భారత్ మ్యాచ్తో సహా భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. లీగ్ దశ తర్వాత భారత్ నిష్క్రమిస్తే సెమీఫైనల్స్, ఫైనల్స్ పాకిస్తాన్లోని లాహోర్, రావల్పిండిలో నిర్వహించనున్నారు. పాకిస్తాన్, భారత్ క్రికెట్ బోర్డులు 2026 టీ20 ప్రపంచ కప్పుపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయి. లీగ్ స్టేజ్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ భారతదేశానికి రాకూడదని నిర్ణయించుకుంది. దీంతో పాక్ మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇక ఈ డీల్కు సంబంధించి పీసీబీ ఎటువంటి ఆర్థిక పరిహారం పొందలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐలు కలిసి లాలీపాప్ పెట్టాయని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆరోపించారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాట్లాడుతూ, బీసీసీఐ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సత్తా ఇంతేనని తెగ గొప్పలు చెప్పుకోవడం కరెక్టే కాదన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో ఉంటుందని బీసీసీఐ చెప్పిందే ఫైనల్ అయ్యిందని అన్నారు.